తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ఇచ్చినట్టే నేతన్నలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి మహాసభ నిర్వహించారు. పద్మశాలీలు ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీల నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన పాపాలు నేతన్నలకు మరో అద్భుత కానుకను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. నేతన్నలకు లక్షలోపు రుణం వెంటనే మాఫీ చేశారు. ఇందుకోసం 33 కోట్ల రూపాయలు కూడా అంతే వేగంగా విడుదల చేశారు సీఎం. దీంతో 5,691 మందికి లబ్ధి చేకూరనుంది. అంతేకాదు మహిళా సంఘాల్లోని వారికి 2 చీరలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. 65 లక్షల మంది మహిళలకు 2 చీరల చొప్పున 1,30,00,000 చీరల్ని నేసే ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఇందుకోసం 600 కోట్ల రూపాయలు కేటాయించారు చెప్పారు సీఎం. పద్మశాలి సభకు హాజరైన సీఎం ఫామ్ హౌస్ ద్వారా కేసీఆర్ చేసిన పాపాల్ని కూడా ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలక పాత్ర. ఎన్నో త్యాగాలు చేశారు. మలిదశ ఉద్యమం కోసం జలదృశ్యంలోని తన ఇంటిని ఇచ్చిన గొప్ప వ్యక్తి బాపూజీ. అలాంటి మహనీయుడు చనిపోతే కనీసం చూడటానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. పద్మశాలీల పట్ల కల్వకుంట్ల కుటుంబానికున్న చిత్తశుద్ధి ఏంటో ఇదే చెప్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ నేతన్నలకు కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ తోడుంటుందని హామీ ఇచ్చారు. ఇలా చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసమే పాలన.